కశ్మీర్పై పాకిస్తాన్ మరోసారి దుర్బుద్ధిని బయటపెట్టింది. ఇస్లామాబాద్కు కశ్మీర్ జీవనాడి అని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ను పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో పాల్గొన్న మునీర్, ఇతర దేశాల్లో ఉంటున్న పాకిస్తానీలు తమ ఉన్నతమైన భావజాలం, సంస్కృతిని మర్చిపోవద్దని, పిల్లలకు పాక్ చరిత్ర వివరిస్తూ ఉండాలని సూచించారు. తమ తాతలు ప్రతి అంశంలో తాము హిందువుల కంటే భిన్నమైన వాళ్లమని భావించారని, మతాచారాలు, ఆలోచనలు, ఆశయాలు హిందువులకు భిన్నంగా ఉంటాయని, అదే రెండు దేశాల ఏర్పాటుకు పునాది వేసిందంటూ విషం చిమ్మారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై మాట్లాడిన ఆయన, 13 లక్షల బలమైన భారత సైన్యమే తమను ఏమీ చేయలేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీని ఏం చేయగలరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని తమ సైన్యం అణచివేస్తుందని, మరో 10 తరాల వరకు కూడా ఉగ్రవాదులు విజయం సాధించలేరని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఆ దేశ సైనిక నాయకత్వానికి ఇండో పాక్ ఘర్షణలను పరిష్కరించే ఉద్దేశం లేదని స్పష్టమైంది. ఆయన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.